నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జర తిట్టుడు తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సదేండి. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు, నేను మాత్రం గుడ్లుకి గోటీలు ఆడతా, పేగులు మెడలు వేసుకునేది బోటి తింటాడు ఏమన్నా, బోటి కొట్టేటాడా నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఓడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలియలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు, అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమా ఈరోజు 20 నెలలు ఒడిసిపోయాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి, మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా, మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనా అని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవరు చూస్తారు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ముఖ్యమంత్రి, గింత అన్యాయం మాటలా? లాంగ్వేజ్ మాకు రాదా? నీకన్నా ఎక్కువ మాట్లాడతారా? ఏడ పడతాడవో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడరా యూజ్లెస్ ఫెలో. నీ మొత్తం చరిత్ర తెలుసు. బెంగళూరు ఎందుకు పోతావురా నువ్వు? ఏం పనిరా నీకు? మొత్తం ఇదే పని నీకు. నువ్వు కుకింగ్ తీసుకుంటావు, నేను ప్రూవ్ చేస్తా, వీడియోస్ తీస్తా నీ బయటకి ఏమేమి చేసినావు, ఏమేమి కథలు చేసినావో. నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు, ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినావురా నువ్వు పిలుస్తూ వచ్చినప్పుడు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడు. ఇక్కడుండి అని నరుకుతా ఉంటావు. అసలు నీకేంది అసలు? నీ నరం లేని నాలుగు ఏం మాట్లాడుతో తెలియదు. చాలా మేధావి అనుకుంటావు నువ్వు, నా అంత పెద్ద తోపులేడు అనుకుంటావు. దట్స్ నాట్ రైట్. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుందని. బటన్ ఎక్కడొత్తో పెట్టాను? నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు. నీకన్నా ఐఎమ్ 10 years older to you. యూ ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాదేం తీస్తావు? ఏం తీస్తా అన్నాడు? తాట తీస్తా అన్నాడు. అరే బచ్చాగా, తాట తీసుడు కాదు, ఒక్క కాన్బైర్ ఇచ్చినా అనుకో 3 సుట్లు తిరుగుతావు. నీ హైట్ ఎంత, నువ్వెంత, నీ మాటలేంది అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావు? మేం వీఆర్ ఇన్ అపోజిషన్ రా, వీ నో హౌ టు డీల్ థింగ్స్. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. ఏజ్కు మించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? తెలియలేని మాటలు. మోడీని గుండా అంటావు, వాడు పోయి కాళ్ళు పట్టుకుంటావు. మీ నాన్నగారు ఏం చేసిండ్రా? ఈడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా ర్యాలీస్ తీయమన్నాడు. ఇక్కడ నేనే సెల్ఫ్గా ట్రాక్టర్ నడిపించి మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పంజాబ్ రైతులకు ఫేవర్గా మేము ఇక్కడ ర్యాలీ తీసినాం. మీ నాయన ఏం చేసిండ్రా? పోయి ఆడ పోయి పంజాబ్ రైతులను కలవకుండా డైరెక్ట్ పోయి మోడీని కాంప్రమైజ్ అయ్యి ఏదో మా కమిట్మెంట్ తీసుకొని వచ్చేసిండు. అది మీది, మీ బ్యాక్గ్రౌండ్ అది. మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు. అసలు మీ నాన్న ఉద్యమం ఎందుకు చేసిండ్రా? ఉద్యమం తెలంగాణ ఎందుకు మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు? యూ ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి వెనకకు పోయి చూడు. ఒక మంత్రి పదవి రానందుకు ఇలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయినరు. అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడు పోయినాడరా? ఒక్కడు పోయిందా? మీరు బడగొట్టింది ఏంద్రా? మీ బావగాడేమో మ్యాచ్ బాక్స్ గీకి శ్రీకాంత్ చారి ప్రాణం తీసుకునే. ఎంతమందిరా? ఇలా 1200 కుటుంబాల ఉసురు దాక్తుందిరా మీకు. కేటీఆర్ గారికి నిజంగా ఆయన మైండ్ పనిచేస్తలేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 3rd grade అంటే ఏంటిదో చెప్పాలి. 3rd grade అంటే ఏంటిది? నీ ఉద్దేశంలో ఏంటిది? అంటే నీ కులమా, నీ ఆస్తా, నీ అంతస్తా, నీ అధికారమా, నీ అహంకారమా, నీ అవినీత? 1st gradeలు ఉండేది. 3rd gradeలో ఏముంటుంది? 3rd grade అంటే ఏంటిది? మా సీఎం ఎట్లా 3rd grade అయిండు, మా ప్రభుత్వము ఎట్లా 3rd grade అయిందో చెప్పాలి. ఎందుకు అంత అహంకారపూరితమైనటువంటి మాటలు? ఈరోజు ఏదో సల్లకచ్చి ముంత దాచుకున్నట్టుగా బీజేపీ. ఇదా అండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు. అందుకే నిన్ను దొర్రా అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.
అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కళ్ళే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకో. రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం. మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు, ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం.